ఆయన రక్షకుడు, మహానుభావుడు, శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. లోకంలో ఎక్కడ భక్తుడు పిలిచినా వచ్చి రక్షించేటటువంటి ఆర్తత్రాణ పరాయణుడు. అమ్మవారు అంతే. అందుకే ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. ఎక్కడెక్కడ భక్తుడు ఆర్తితో పిలిచినా పరుగు పరుగున వస్తుంది అమ్మవారు, పరుగు పరుగున వస్తాడు ఆయన. అందుకే ఆయన అవతార ఘట్టాలలో భక్తుల్ని కాపాడిన సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అమ్మవారి అవతార కథలలో భక్తుల్ని ఆదుకున్నటువంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అందుకు ఆ నలుపులోని సౌందర్యం అది, ఆమె మాతృత్వం అది, లోకములను కాపాడగలిగినటువంటి శక్తి అది. అందుకే భక్తితో పిలిస్తే చాలు, ఆవిడ్ని నమ్మి ఉంటే చాలు. పిలవడం ఏమిటండి, పిలవక్కర్లేదు. ఆవిడ్ని నమ్మి ఉంటే వాడి రక్షణ ఆమెదే. విష్ణు అంతే, ఆయనని నమ్మి ఉంటే చాలు, వాడి రక్షణ అయింది. వాడు నా కొరకు రక్షింపవలయువాడు, వామనమూర్తి ఘట్టం. ఒక భక్తుణ్ణి తనని నమ్మి ఉంటే రక్షించుకోవడం ఆవిడ కర్తవ్యం. ఇప్పటికీ షష్ఠిపూర్తి ఉత్సవాలన్నీ చేస్తూ ఉంటారు. తిరుక్కడయ్యూర్రని దక్షిణ దేశంలో ఉంది క్షేత్రం. విచిత్రం ఏమిటంటే లోపల శివలింగం ఉంటుంది, బయట అమ్మవారు ఉంటుంది, అభిరామి అమ్మవారు. అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడో ఒక మహానుభావుడు వచ్చి అక్కడ ఉంటూ ఉండేవాడు. ఆయన పేరేమిటో ఎవరికీ తెలియదు. భట్టు అంటే గౌరవనీయుడు అని, అభిరామి భట్టు అంటూ ఉండేవారు. ఆయన అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవాడు. లోపల శివాలయం. అక్కడే మార్కండేయ మహర్షి మీద పాశం వేస్తే యమధర్మరాజు గారిని శివుడు తన్నాడు అంటారు. ఇప్పటికీ ఆ తలుపు తీసి చూపిస్తే కనపడుతుంది కూడా, పాశముద్ర ఉంటుంది దాని మీద. బయట అమ్మవారి యొక్క దేవాలయం ఉంటుంది. ఆ అభిరామి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఈ భట్టు అమ్మవారిని ఉపాసన చేస్తున్నాడు. ఆ ఉపాసన చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖం పూర్ణచంద్రబింబంలా కనపడుతోంది. ఆ కనపడుతూ ఉండడంలో ఆమె ముఖంలోంచి సుధాధారాలు పడుతుంటే ఆయన పరమ సంతోషంతో ముఖాన్ని దర్శనం చేస్తూ లోపల పొంగిపోతూ సమాధిలో ఉన్నాడు. అనుకోకుండా శరభోజీ మహారాజు వచ్చాడు. గుర్రం దిగి గుళ్ళోకి ఎడుతూ అందరూ లేచి నిలబడ్డారు. ఈయనొక్కడు కూర్చుని ఉన్నాడు. ఆగి చూశాడు ఇలాగా. ఏదో తన్మయావస్థలో ఉన్నాడు. అర్చకులను అడిగారు, ఎవరితనని అడిగాడు. అతని విషయం వదిలేయండి మహారాజా అన్నారు. లోపలికి వెళ్ళాడు, అమ్మవారిని సేవించాడు, వెళ్ళిపోతున్నాడు. ఇలా చూశాడు, కాదు మహాతేజోమూర్తి, ఏదో ఉంది రహస్యం అని కదపండి అన్నాడు. కదిపారు, కళ్ళు తెరిచాడు. ఇవాళ ఏ తిథి అని అడిగాడు. ఆ రోజు అమావాస్య. ఆయన అన్నాడు, మరి లోపల అమ్మవారి ముఖమండలాన్ని పూర్ణచంద్రబింబంగా చూస్తున్నాడు కదా, అందుకని ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు. వెంటనే రాజన్నాడు, చీకటి పడ్డాక వస్తాను, పౌర్ణమి చంద్రుణ్ణి ఆకాశంలో చూపించకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు. అలాగే ఆయనకి ఆలోచించే అవకాశం లేదు. ఇంకా అమ్మవారి ముఖమండలాన్నే లోపల ఇంకా ధ్యానంలో ఆ సంతోషంలో ఉన్నాడు. అలాగే అన్నాడు. ఆయనేం అమ్మవారిని అడగలేదు. రాజు వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అందరూ వచ్చారు. నీకు ఎందుకురా, ఏ మాట మాట్లాడుకుంటే గొడవ వదిలిపోను కదా, నిష్కారణంగా నోరు విప్పావు, పౌర్ణమి అన్నావు, ఇప్పుడు ఎక్కడ తెస్తావు? ఆయన అన్నాడు, నేను తేవడం ఏమిటి, ఆ అమ్మవారు రక్షించుకుంటుంది తన వస్తువుని తాను. చీకటి పడింది, సంధ్యావందనం చేసుకున్నాడు, అరుగు మీద కూర్చున్నాడు. కూర్చుని అభిరామి అంతాది అంటారు. ఏ మాటతో పూర్తవుతుందో ఆ మాటతో తర్వాతి శ్లోకం ప్రారంభం కావాలి. ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్రశశి దృష్టే దృష్టే భవతి అని శంకరులు చేశారు షట్పది. దేంతో పూర్తవుతుందో దాంతో మొదలెట్టాలి. ఉద్ధృత నగ అన్నారనుకోండి, తర్వాత మళ్ళీ నగతో మొదలెట్టాలి. నగభిధనుజ, ధనుజ అన్నారనుకోండి ధనుజకులామిత్ర, మిత్ర అన్నారనుకోండి మిత్రశశి దృష్టే, దృష్టి అన్నారు దృష్టే భవతి. ఏ మాటతో అవుతుందో ఆ మాటతో మళ్ళీ మొదలెడుతుండాలి. అది అర్థం బద్ధం లేకుండా కాదు, అద్భుతమైనటువంటి అందం ఆవిష్కరింపబడాలి. అలా ఏ మాటతో పూర్తవుతోందో ఆ మాటతో తర్వాత శ్లోకం చెప్తూ అంతాది చెప్తున్నాడు. చెప్తూ ఉండగా 63వ శ్లోకం దగ్గరికి ఇలా ఉంది. వచ్చాడు శరభోజీ మహారాజ్. గుర్రం దిగి అరుగు మీదకి వచ్చాడు. వచ్చి భుజం మీద తట్టి అన్నాడు, ఏది చంద్రబింబం అన్నాడు. ఎక్కడుంటుంది? అమావాస్య. చంద్రబింబం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అమ్మవారిని నమ్మి ఉన్నాడు, ఆయన ఏం ప్రార్థన చేయలే అమ్మవారిని. అంతా అని చెప్తున్నాడు. అమ్మవారు చూసింది. అభిరామి దేవాలయంలో ఉంది కదూ, తన భక్తుణ్ణి రక్షించుకోవాలి, వాడి మాట నిజం చెయ్యాలి. వెంటనే అమ్మవారి మూర్తిలోంచి చెయ్యి లేచి తన చెవి తాటంకం తీసి గుళ్ళోంచి ఆకాశంలోకి విసిరింది. సర్రన పైకెళ్ళి పూర్ణచంద్రబింబల్లా తాటంకం నిలబడింది. శరభోజీ మహారాజ్ నేల మీద పడిపోయాడు ఆ అభిరామ భట్టుకి. ఇప్పటికీ ఆ అభిరామి అంతాది కామాక్షి దేవాలయం గోడల మీద
చెక్కబడి ఉంది. ఆవిడ ఉన్నది అని నమ్ముకున్న వాణ్ణి ఆ తల్లి రక్షించదు, ఆయన ఉన్నాడు అని నమ్మిన వాణ్ణి శ్రీ మహావిష్ణువు రక్షించరు. తత్వత ఒక్కటే ఆ వస్తువు. రక్షణ శక్తియే రెండుగా వ్యవహరిస్తుంది, స్త్రీగా ఆమె, పురుషుడుగా ఆయన, అంతే. నారాయణ నారాయణి, అందుకే ఇద్దరు ఓసారి పుడుతుంటారు. అక్కడ దేవకీ వసుదేవులకు పుడతాడు, ఇక్కడ ఈవిడ యశోద నందుల దగ్గరికి వస్తుంది, ఆయన ఇక్కడికి వస్తాడు, ఆవిడ ఇక్కడికి వస్తుంది. అన్నా చెల్లెళ్ళు అయ్యారా లేదా? బాహ్యంలో కూడా అది వాళ్ళిద్దరి యొక్క సమానమైనటువంటి రక్షణ ధర్మం. అది ఆమె నలుపు, ఆమె కాలస్వరూపము. ఆమె చెయ్యలేనిది, ఆమెకి తెలియనిది ఏమీ లేదు. ఆ పిల్లని చూశాడు మహానుభావుడు హిమవంతుడు, పొంగిపోయాడు. అప్పా, పోతన గారు వీరభద్ర విజయంలో చేశారు పద్యాలు. అసలు పోతన గారికి ఎలా పడ్డాయో ఆ పద్యాలు. ఆ హిమవంతుడు ఆ పిల్లని చూసి అంటాడు, గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువతన అన్నాడు. నేనెవరినమ్మా? ఓ కొండని. మనుష్యుల పేర్లే జ్ఞాపకం పెట్టుకోరు. రారే రాజులు రాజ్యములు గెలవరే, గర్వోన్నతిం పొందరే, వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే, శివి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కాలమున్ భర్గవ. మనుష్యుల పేర్లే లోకంలో జ్ఞాపకం ఉండవమ్మా, కానీ అటువంటిది నేను ఎవరమ్మా? కొండల్లో ఓ కొండని. కానీ అమ్మా, నా పేరు శాశ్వతంగా లోకంలో ఉండిపోతుంది, ఎందుకంటే నాకు కూతురయ్యి వచ్చి పర్వతరాజపుత్రి పార్వతి అని పెట్టుకున్నావా? అమ్మా, నా పేరు శాశ్వతం చేశావమ్మా. గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తెట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. చంద్రబింబం వంటి ముఖం కలిగిన దానా, ఇది మహాద్భుతం, ఏమి అదృష్టం. లోకములకన్నిటికీ నువ్వు తల్లివి, నీకు నేను తండ్రిని. ఇంతకన్నా భాగ్యం ఉంటుంది ఆ లోకంలో? కాబట్టి ఆ తల్లి పార్వతీదేవిగా జననం అందింది. సతీదేవిగా అవతార పరిసమాప్తి చేసి పార్వతీదేవిగా హిమవంతునికి కుమార్తె అయి హైమవతి అన్న పేరు తెచ్చుకుంది. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పరమేశ్వరుడికి నిజానికి ఒక నామం ఉండదు, ఒక రూపం ఉండదు, ఆయన జన్మ ఎత్తవలసినటువంటి అవసరము ఉండదు. కానీ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుడు ఒక రూపంతో ఆవిర్భవించాలని కోరుకుంటారో అప్పుడప్పుడు ఆ భాగవతుల యొక్క కోరిక తీర్చడం కోసం అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే పరదేవత కూడా మేనకాదేవి చేసినటువంటి తపస్సుని మెచ్చుకుని ఆమె చేసినటువంటి సువాసిని పూజల చేత ఆవిడ్ని అనుగ్రహించాలని నిశ్చయించినదై మేనకా హిమవంతులకు కుమార్తె అయి జన్మించింది. హిమవంతుడు ఆమెని చూసి పరమ సంతోషాన్ని పొందాడు. అమ్మవారి విషయంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి స్థితి అది. అందుకే ఆవిడ్ని దేవి అని పిలుస్తారు. దేవి అన్న మాటకు అర్థం ఏంటంటే దివు అంటే ప్రకాశం. ఒకటి ప్రకాశించున్నది, సమస్త చీకట్లు పోగొట్టగలిగినటువంటి జ్యోతిస్వరూపిణి, కాబట్టి గురుమండల రూపిణి. అంతేకాదు ఆమె క్రీడించున్నది, ఆమె ఆడుకుంటూ ఉంటుంది, అందుకే బాలాస్వరూపం. ఏమిటా క్రీడ అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అప్పటికప్పటికి ఆవిడ కూతురు, అప్పటికప్పటికి మరిచిపోతూ ఉంటాడు. మరిచిపోయి కాదు కాదు ఈమె జగన్మాత, నా కడుపున పుట్టింది, నన్ను అనుగ్రహించింది, నా భార్య మేనకాదేవి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితంగా మా కుమార్తెగా వచ్చింది తప్ప ఈమె యథార్థమునకు మా కుమార్తె కాదు, ఈమె జగన్మాత అనుకుంటాడు. మళ్ళీ అంతలో నా కుమార్తె అనుకుంటుంటాడు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతం చేశారు. కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం అంటారు. అమ్మవారి గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అన్నారు, అమ్మ నీ చుబుకమునకు అంటే నీ గడ్డానికి ఉపమానం వేయడం నా వల్ల కాదమ్మా అన్నారు. ఎందుకు కాదు అంటే ఆయనే చెప్పారు, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా. హిమవత్పర్వతం
ఒక అధిష్టానమైనటువంటి జీవుడిగా ఉన్నప్పుడు, హిమవంతుడు అన్న పేరుతో తిరుగాడుతున్నప్పుడు, ఆయన కడుపున పార్వతీదేవి కుమార్తెగా వస్తే ఆమె యొక్క చుబుకాన్ని పట్టుకుని అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి కదూ ఆవిడ. అందరికీ అన్నం పెట్టగలిగినటువంటి అన్నపూర్ణమ్మ యొక్క గడ్డం పట్టుకుని తుహినగిరినా వత్సలతయా, నా తల్లి కదూ, ఈ పని చేసి పెట్టవు, అల్లరి చేయకమ్మ, నా బుజ్జి కదూ అని ఇలా గడ్డం పట్టుకుని బతిమాలాడు. అమ్మ, లోకాలకందరికీ తల్లివా, ఒకడికి కూతురు అయ్యావా, ఆయన నీ గడ్డం పట్టుకుని ఆయన కూతురు అనుకుని బతిమాలాడా? అన్ని లోకాలు ఎలా ప్రవర్తించాలో నువ్వు శాసిస్తావా, నువ్వు తిప్పుతావా మాయలో? అటువంటి దాన్ని పట్టుకుని నువ్వు అలా ఉండకమ్మా, ఇలా ఉండమ్మా అని ఆయన చెప్పాడా బతిమాలి? చెప్పాడు కాబట్టి, తండ్రి కాబట్టి నువ్వు మాట విన్నావా? ఏం ఆడుకున్నావమ్మా? నీ యొక్క మాయకి, నీ యొక్క క్రీడకి, నీ యొక్క ఆటలకి, నీ హద్దులేనటువంటి వైభవానికి ఆ గడ్డం ఒక ఉపమానం. అది ఒకానొకప్పుడు హిమవంతుడు పట్టుకుని బ్రతిమలాడినటువంటి గడ్డం. అదే సమయంలో గిరీశేనూదస్తం ముహురధర పానాకులతయా కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా కరగ్రాహ్యం శంభో ముఖముఖర వృంతం గిరిసుతే. పరమశివుడు కామారి అని పేరు, మన్మధుణ్ణి దహించినవాడు. అంత మన్మధుణ్ణి దహించిన వాణ్ణి కూడా ఆకర్షించి పతిగా చేసుకుని పక్కన కూర్చోబెట్టుకుంది ఆవిడ. అందుకని అంతటివాడు కూడా ఆమె గడ్డం పట్టుకుని ఇలా ముఖం పైకెత్తి ఆమె ముఖంలో తన ప్రతిబింబం చూసుకుంటాట. చూసుకుని ముహురధరపానా కొలతయా, ఆమె యొక్క అధరపానాసక్తుడై ఇలా పైకెత్తి ఆమె పెదవుల వంక చూస్తాట. కాముణ్ణి కాల్చినటువంటి శంకరుడి యందు కామమును రగల్చి నీ వంక చూసేటట్టు చూసిన తల్లి, ఆయన నీ యొక్క ముఖంలో కనపడుతుంటాడు. అంటే చూడండి, అద్దంలా ఉంటాయి ఆవిడ చెక్కిళ్ళు అంటారు. శివుడు అమ్మవారి ముఖంలో ప్రతిబింబంగా కనపడతాడు. కాబట్టి నేను ఏమనను, కామారి అయిన శంకరుడు కామార్తుడై నీ గడ్డం పట్టుకుని ఇలా పైకెత్తాడు. ఆయన ముఖం నీ ముఖంలో కనపడింది ప్రతిబింబంగా. కాబట్టి నీ ముఖం ఆయన పట్టుకున్న అద్దంలా ఉంది. ఏదో పిడి ఉన్న అద్దం ఇలా పట్టుకుని బొట్టు బాగా వచ్చిందా లేదా గుండ్రంగా అని చూసుకుంటే ఎలా ఉంటుందో, అలా శంకరుడు ముఖం చూసుకుంటున్న అద్దమా, ఆ అద్దం యొక్క పిడ అన్నట్టుగా ఉంది నీ యొక్క గడ్డం. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.